నమస్కారం. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మహిళా సమాఖ్య సభ్యులు ఒక్కో రూపాయి పోగేసి ఆర్థిక ప్రగతిని సాధించారు. మరి వారు సాధించిన విజయాలేంటో తెలుసుకుందాం. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అన్నారు పెద్దలు. అతివకు అనుభవం నేర్పగరాని అభివృద్ధి గలదే అవనిలో అని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య గురించి తెలుసుకున్నాక అనుకోకుండా ఉండలేం. ఆ జాగృతికి ఆకృతి ఎలా వచ్చిందో చూద్దాం. పాటుపడిన పొట్ట నిండని పూట గడిచే దిక్కుతోచని జీవితాకాశాన తూర్పు జేవురించేదెన్నడో అన్నాడో కవి. ఆ ఆవేదనను ఆచరణలో పెట్టి విజయాల బాటలో పయనిస్తున్న వాళ్ళు కొందరున్నారు. అంచెలంచెలుగా నిరుపేద అతివలు ఎలా ఎదగగలరో ఆ మహిళా సమాఖ్య మాటల్లో కాదు చేతల్లో నిరూపించింది. ఓర్వకల్లును చూసి అసూయాపరులు ఓర్వలేనంతగా ముందంజ వేసింది. ఓర్వకల్లు మండలంలో 10,080 మంది మహిళలు రూపాయి పొదుపు చేసి సమాఖ్యకు 100 కోట్ల పైనే మూల నిధిని సమకూర్చారు. ఇది ఒక డబ్బు విషయం కాదు. 20 ఏళ్లుగా మహిళలంతా కలిసికట్టుగా చేసిన మహోద్యమం. అందరి తలలో నాలుకై ప్రతి ఒక్కరూ అమ్మా అని పిలిచే విజయభారతి మాటల్లో ఆ మహోద్యమ చరిత్రను విందాం. ఈ ఉద్యమం ఈనాటిది కాదమ్మా. గత 20 సంవత్సరాలుగా ఈ మండలంలో పొదుపు లక్ష్మి ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ రోజుల్లో దక్షిణాసియా పేదరిక నిర్మూలన కార్యక్రమం అని మన ఐక్యరాజ్య సమితి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిందన్నమాట. ఆ కార్యక్రమం కోసం ఎంపిక చేయబడినటువంటి మండలాలలో ఈ ఓర్వకల్లు మండల సమాఖ్య ఒకటి. కరువు ప్రాంతం, రాతి నేలలు, వర్షాధారపు పంటలు, ఇక ఎక్కడ చూసినా కూడా వలసలు ఎక్కువగా ఉండేవన్నమాట. ఒక సీజన్ వస్తే ఆ సీజన్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లలో కుటుంబాలు కర్ణాటకకి వలసపోతూ ఉండేవి. కోస్తల ఆంధ్రప్రదేశ్కి వలసపోతూ ఉండేవి. ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ పనిచేసి వచ్చేటప్పుడు డబ్బులు కాదు, ఒక ధాన్యపు మూటలతో వచ్చేవాళ్ళు. 5 బస్తాలు 6 బస్తాలు వడ్ల బస్తాలు మోసుకొని వచ్చేవాళ్ళు. ఆ సంవత్సరానికి వడ్ల గింజలు అంటారు, వడ్ల కూలి అంటారు దాన్ని. వడ్ల కూలికి వెళ్తూ ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వలసపోయినప్పుడు మరి పిల్లలు కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. కాబట్టి బాలకార్మిక వ్యవస్థ ఇక్కడ చాలా ఉందన్నమాట. 2,500 మంది బాలకార్మికులు ఇక్కడ ఈ మండలంలో ఆ రోజు సర్వేలో వచ్చారంటే అది ఎంత బాధాకరమైన విషయమో మనం అనుకోవచ్చు. అంటరానితనం కూడా తక్కువేం కాదు. చెరువులో నీళ్లు అగ్రకులాల వారే వాడుకోవడానికి అర్హులు. తక్కువ కులాల వారు ఆ నీటిని అంటడానికి వీలులేదు. ఆ దుర్భర పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతి రేఖల ఓర్వకల్లు మహిళా సమాఖ్య ఏర్పడి ఊరి నడిబొడ్డున కుంట నిండా స్వచ్ఛమైన మంచినీరు. ఆ ఊరి వారి జీవనాధారం ప్రాణాధారం ఆ నీళ్లే. కానీ వాటిని తాగడానికి వీలులేని సామాజిక కట్టుబాటు, అగ్రకుల అహంకారానికి బలవుతున్న బతుకు వెతలు అవి. గొంతు పిడచగట్టుకుపోతున్నా, ప్రాణం కొడిగట్టుకుపోతున్నా ధైర్యం చేసి స్వయంగా నీరు తోడుకోలేని దుస్థితి. చుట్టూ అనంతమైన జలాలు ఉన్నా తాగడానికి పనికిరాని సముద్రపు నీటిలాగా కంటికెదురుగా అమృతప్రాయమైన నీరున్నా గుక్కెడు నీటికి కటకటలాడే పరిస్థితి ఆ ఊరి ప్రజలది. అందుకే తమ అసహాయత మీద, అగ్రకుల దౌర్జన్యాల మీద శంఖారావం పూరించారు ఆ ఊరి మహిళలు. అంటరానితనం ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళ దగ్గర కానీ వివక్షత అనేది దళితుల పట్ల చూపబడుతూ ఉండేది. అంటరానితనం ఎక్కువగా ఉండేది. దేవాలయాల్లోకి వాళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. ఇటువంటి సామాజిక జాడ్యాలు కూడా చాలా ఉన్న ప్రదేశం ఇది. అలాగే కూలి కూడా చాలా తక్కువ. రోజంతా కష్టపడితే 15 రూపాయల కూలి ఉండేది ఆ 20 ఏళ్ల క్రితం. ఇది ఆ రోజుల్లో ఈ ఓర్వకల్లు మండలం యొక్క పేదరికపు ముఖ చిత్రం. అందరూ అమ్మ అని పిలిచే విజయభారతి 25 ఏళ్లుగా కర్నూలు, నెల్లూరు స్వయం సహాయ సంఘాల్లో పనిచేశారు. అతివల ఆర్థిక స్థితిగతులు మారడానికి, సమాజంలో సముచిత స్థానం రావడానికి, చైతన్యం కలగడానికి, అభివృద్ధిలో స్త్రీలు భాగస్వాములు కావడానికి ఆమె ఎంతో కృషి చేశారు.
ఈ రాష్ట్రంలో మహిళల యొక్క తలరాత మార్చడానికి, మహిళలు సాధికారితతో జీవించడానికి, వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం వాళ్ళ జీవితాలని మలుపు తిప్పిందని నేను అనుకుంటున్నాను. ఈ ఉద్యమంలో నేను దాదాపు ఒక 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, మొత్తం ఒక 25 ఇయర్స్, 25 సంవత్సరాలు ఈ స్వయం సహాయక సంఘాల ఉద్యమంలో నేను పాల్గొన్నాను. అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క, అందులో గ్రామీణ నిరుపేద మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు మారడానికి, వాళ్ళల్లో ఒక జాగృతి రావడానికి, వాళ్ళకి సమాజంలో ఒక సముచిత స్థానం దొరకడానికి, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావడానికి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ప్రస్తుతం మనం ఓర్వకల్లు మండలంలో ఉన్నటువంటి మహిళా సమైక్య కార్యాలయంకి వచ్చేసాము. ఇక్కడ మహిళలు 10,000 మందికి ఇది వేదికగా మారింది. ఇక్కడ మహిళలందరూ కలిసి ఎలాంటి పొదుపు పథకాలు అవలంబిస్తున్నారు, అదేవిధంగా వారి పిల్లల కోసం మరి విద్యా ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మహిళా సమైక్య కార్యాలయంలోనే మరి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు తరగతి గదులు ఉన్నాయి. పచ్చటి వాతావరణం, కంటికి ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం మనం ఇక్కడ చూడొచ్చు. 2 బిల్డింగ్కి మధ్యలో మరి పచ్చటి తోట, పార్క్ లాగా ఎంతో అందంగా ఉంది. పూల మొక్కలు, అదేవిధంగా పచ్చటి మొక్కలతో ఉంది. మన ఇక్కడ సమైక్య కార్యాలయం ముందు కూడా చూస్తే ఎంతో చక్కటి పార్క్ అనిపిస్తుంది. ముందు వాతావరణం అంతా కూడా కార్పొరేట్ ఆఫీస్ స్టైల్లో ఉంది. మహిళా సంఘాల ఒక ఆఫీస్ అనేది ఇంత చక్కగా ఉండడం మనం ఎక్కడా చూసి ఉండకుండా. ఇప్పుడు మనం మహిళా సమైక్య కార్యాలయంలోనే నిర్వహిస్తున్నటువంటి తరగతులు గదులు మనం చూస్తున్నాము. ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు తరగతి గదులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇక మహిళా సమైక్య కార్యాలయంలో తరగతి గదులతో పాటు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మరి ఈ మహిళా సంఘాల కోసం ఏర్పరిచినటువంటి ఈ ఆఫీసులో నిర్వర్తించే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి జరుగుతాయన్నమాట. ఇక్కడ చూస్తున్నాము మహిళా బ్యాంక్ అనేది చూస్తున్నాము. మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ సెంటర్, గ్రామీణ వ్యాపారుల సమాచార కేంద్రము. ఇక్కడ ఈ బ్యాంకులో ఇక్కడ ఓర్వకల్లు మండలంలో ఉన్నటువంటి మహిళా సమైక్య అనేది ఇక్కడ 8 కోట్ల నిధులు అనేవి ఈ బ్యాంకులో ఉండడం జరిగింది. నెలకు వీరికి 7 లక్షల పైచిలకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. దాని నుంచి పెంచుతూ మహిళలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, వాళ్ళకి లోన్స్ రూపేణా ఇవ్వడము, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాం మరో ఆఫీసు, వాటర్ షెడ్, జలజీవని, భూమి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆఫీస్. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. 8 ఏళ్ల క్రితం సెర్ప్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు వారు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆదేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది నిరుపేద మహిళలు వాళ్ళని సంఘం అనే గొడుగు కిందకు తీసుకొని రండి, వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేయండి, వాళ్ళని అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాముల్ని చేయండి అన్న ఒక సందేశం వారు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు మన విభజించబడిన నవ్యాంధ్రప్రదేశ్లో 80 లక్షల మంది మహిళలు సంఘం అనే గొడుగు కిందకు రావడానికి ఆ రోజుల్లో తీసుకున్న ఒక నిర్ణయం, ముఖ్య కారణం అది మన ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ అనేటువంటి ఒక సంస్థ. ఇప్పటికీ కూడా ఆ సెర్ప్ సంస్థ ఆ పనిలో భాగంగానే రాష్ట్రం అంతా కూడా ఇటువంటి మండల సమాఖ్యలు ఏర్పడ్డాయి. ఆడపిల్లకి ఒకప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా పుట్టిల్లు ఒక్కటే
ఒక దిక్కుగా ఉండేది. ఈరోజు ఆమెకి చిన్న సంఘం ఉంది, గ్రామ సమాఖ్య ఉంది, మండల సమాఖ్య ఉంది, తనకంటూ ఒక వేదిక ఏర్పాటు అయిందన్నమాట. ఇది ఈ సంఘాల వల్ల ఆమెకి ఆమె గొంతుక వినిపించడానికి, తను నేర్చుకోవడానికి కూడా ఆమెకు ఒక వేదిక అనేది దొరికింది. ఆ తర్వాత ఈ సంఘాలు వచ్చిన తర్వాత ఈ మండలంలో ఇంకొక మార్పు ఏంటంటే వాళ్ళకు ఒక గుర్తింపు వచ్చింది. ఎలాంటి గుర్తింపు? పూర్వం అమ్మ నువ్వెవరు అని అడిగితే నేను పలానా ఆయన కూతుర్ని, పలానా ఆయన కోడల్ని, పలానా వాళ్ళ అమ్మని, చెల్లిని అని తనకంటూ ఒక గుర్తింపు ఉండదు. పలానా 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 అని చెప్పేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అమ్మ నువ్వెవరని అడగండి, ఈ రాష్ట్రంలో గ్రామంలో ఉన్న ఏ మహిళనైనా నేను పలాని గ్రూపు సభ్యురాల్ని, పలాని గ్రామ సమాఖ్య ప్రెసిడెంట్ని, పలాని మండల సమాఖ్య కోశాధికారిని అని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ సంఘాల ద్వారా మహిళకు ఆమె ప్రత్యేకమైన ఉనికి, ప్రత్యేకమైన గుర్తింపు ఈ సంఘాల ద్వారానే మన రాష్ట్రంలో వచ్చింది. అంతేకాకుండా పెట్టుబడి. ఒకప్పుడు 3 మల్లెపూలు కొనాలన్నా కూడా ఏమండి ఒక 10 రూపాయలు ఇస్తారా అని అడిగేటువంటి పరిస్థితి. మనసు పడి ఒక చీర కొనాలంటే అన్నతమ్ముడిని అడిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కదా. ఎలా అయింది? ఆ రోజు ఆయన అన్నం తినకుండా దిగులుగా కూర్చొని ఉంటే ఈవిడికి అర్థమైపోతుంది ఆయన బాధ ఏంటో. మా పొదుపు లక్ష్మి సంఘం మహిళలకి, ఏంటయ్యా అలా ఉన్నావు, ఏంటి నీ బాధ? పత్తి చేనుకు మందు కొట్టడానికి 10,000 రూపాయలు కావాలి అంతేనా? ఏం లేదులే, రేపు మా మీటింగ్ ఉంది, అక్కడ తీసుకొస్తాను ఒక 20,000 రూపాయలు అప్పు, వచ్చి అన్నం తినని భర్తకి ధైర్యం చెప్పేటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగారనమాట. ఈ మహిళలకు శానిటేషన్, మధ్యాహ్న భోజన పథకం, వాటర్ షెడ్ సంఘాల్లో భాగస్వామ్యం ఉంటోంది. ప్రాథమిక సూత్రం సంఘం అంటే పొదుపు, అప్పులు కాదు, ఒక సామూహిక చైతన్య వేదిక. సంఘం అంటే రక్షణ. సంఘం అంటే ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నినదించే 1000 గొంతుకల భరోసా. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా పొదుపు సంఘాల ద్వారానే చేయిస్తున్నారు. ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం మహిళల చేతికి అప్పచెప్పారు, స్కూల్ శానిటేషన్ మహిళల చేతికి అప్పచెప్పారు, వాటర్ షెడ్ కమిటీలు మహిళల్ని అందులో సభ్యులుగా చేర్చారు. వాటర్ షెడ్ కమిటీస్లో మన పోలీసులు ఉండేటువంటి శాంతి కమిటీలు, అందులో కూడా మహిళల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. ఆ నిరుపేద మహిళల్లో 90% మంది నిరక్షరాస్యులు, కొందరు 5వ తరగతిలోపే చదువుకున్నవారు. ఎప్పుడైతే సమాఖ్యల్లో చేరారో పుస్తకంలో లెక్కలు రాయాలి, బ్యాంకులకో మండల రెవెన్యూ కార్యాలయానికో వెళ్ళాలి. అప్పుడు వాళ్లకు తెలిసొచ్చింది చదువు ఎంత అవసరమో. విద్య పట్ల వాళ్లలో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ అనుమతితో విజయభారతి ఓపెన్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో డైరెక్ట్గా 10th పరీక్ష రాయవచ్చు. నేను మా ఓర్వకల్లు మండలంలో మా సమైక్య ద్వారానే ఒక 5వ క్లాస్ వరకు చదువుకున్నాను, ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నాకు అనిపించింది 10th క్లాస్ వరకు చదవాలి, ఇంకా ముందుకు కూడా చదువుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు 10th కట్టుకొని ఇక్కడ ఓపెన్ స్కూల్ చదవడానికి నేను ఇక్కడ వచ్చాను. మేం బాల్యాన్ని కోల్పోయాం, చదువును పోగొట్టుకున్నాం. ఈ పరిస్థితి మా పిల్లలకు రాకూడదు అని సమాఖ్య మహిళలు అనుకున్నారు. దాంతో భవిత అనే బాల కార్మిక పాఠశాలకు అంకురార్పణ జరిగింది. అలాంటి వారిని మచ్చిక చేసుకోవడానికి విజయభారతి ఏం చేశారో తెలుసుకుందాం. మేము మా బాల్యాన్ని పోగొట్టుకున్నాం, మా చదువుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాం, కానీ మా పిల్లలకు మాత్రం ఇటువంటి దుర్దశ రాకూడదు అని అప్పుడు సర్వే చేస్తే దాదాపు 2,500 మంది బాల కార్మికుల్ని మహిళల ఇల్లు తిరిగి సర్వే చేశారు. సర్వే చేసి వాళ్ళందరినీ కూడా బ్యాచెస్గా 8 సంవత్సరాల పాటు మండలానికి తీసుకొచ్చారు. భవిత బాల కార్మిక పాఠశాల పెట్టారు. నేషనల్ చైల్డ్ లేబర్ నుంచి మండల సమాఖ్యకు 3 స్కూళ్లు మంజూరయ్యాయి. పశువులపాకలో షెడ్లు వేసి భవితను ప్రారంభించారు. ఎన్నో కష్ట నష్టాలను తట్టుకుని బాల కార్మికులకు చదువు చెప్పారు. వారిలో నర్సులుగా, డాక్టర్లుగా, ఇంజనీరులుగా, టీచర్లుగా ఎదిగిన వారు ఉన్నారు. ఓర్వకల్లు మండలంలో బాల కార్మిక శాఖ ముగిసిపోవడంతో సమాఖ్యలోని మహిళలకు గుర్తింపు, ధైర్యం పెరిగింది. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలంటే 1000, లక్షలు కావాలి. మనమే కార్పొరేట్ స్థాయి స్కూల్ పెట్టుకుంటే బాగుంటుందనుకున్నారు. సమాఖ్య మీటింగులకు హాజరైనప్పుడు అవి ఇవి మాట్లాడుకుంటూ కొన్ని కార్పొరేట్ స్కూళ్లను చూసి
వాటిలో నచ్చిన వాటిని నమూనాగా తీసుకుని కొత్త భవనం నిర్మించాలి అనుకున్నారు. ₹1,00,00,000 అవుతుందనుకున్నారు. ఆట స్థలంతో పాటు అన్ని సౌకర్యాలు ఉండాలంటే 6-7 ఎకరాల స్థలం అవసరం. విజయభారతి 4 ఎకరాల స్థలం దానం చేశారు. మరో 3 ఎకరాల స్థలం కొన్నారు. మొత్తం 7 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని చూస్తే పాఠశాల ప్యాలెస్సా అని అనుకోకుండా ఉండలేం. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మహిళా సమాఖ్య సభ్యులు వారి పిల్లల కోసము ఏర్పరిచినటువంటి బ్రహ్మాండమైన స్కూల్ బాలభారతి స్కూల్కి మనకి ఇక్కడ వచ్చేసాము. ఈ బాలభారతి స్కూల్ ఇక్కడ ఆవరణ మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆట స్థలం కోసం 4 ఎకరాల విస్తీర్ణం వదిలివేయడం జరిగింది. మరి స్కూల్ వాతావరణం వచ్చేసి స్కూల్ బిల్డింగ్ 3 ఎకరాల విస్తీర్ణంలో కట్టడం జరిగింది. స్కూల్లో 60 గదులు ఉన్నాయి. మరి అత్యంత ఆధునిక టెక్నాలజీతో మరి అత్యంత హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం స్కూల్ బిల్డింగ్ చూస్తే చాలా విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ మాదిరిగా కనిపిస్తోంది. ₹1,00,00,000 అనుకున్న స్కూల్ భవనానికి 6 కోట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సింధువను చేరు బిందువు సింధువగును ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును అన్న మహాకవి మీర్జా గలీబ్ మాటను ఆ మహిళలు నిజం చేశారు. ప్రతి సమాఖ్య నుంచి ₹5,000 ఇవ్వాలనుకున్నారు. అలాగా మిగతా 5 కోట్లు ఇచ్చారు. అంతటితో పని పూర్తయిందా? వాళ్ళ శ్రమదానం అనేది విసుగు విరామం లేకుండా అలసిపోకుండా 8 సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వీళ్ళు దాటుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మొత్తానికి దీన్ని పూర్తి చేసిన ఆ తల్లులందరికీ కూడా మనం వనిత ఛానల్ ద్వారా వందనాలు ఖచ్చితంగా మనం చెప్పి తీరాలమ్మా. అంతటి ఘనకార్యాన్ని వీళ్ళు సాధించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల బోధనతో విద్య అందించడానికి 3 అంతస్తుల ఈ భవన నిర్మాణానికి ఆ మహిళామూర్తులు చేసిన శ్రమదానం అపురూపం, అద్భుతం. 8 ఏళ్ల పాటు శ్రమదానం చేశారు. ఉదాహరణకు ఆ భవనానికి 145 పిల్లర్లు అవసరం. వాటన్నింటినీ కుటుంబంలోని వారంతా వంతులేసుకుని తవ్వారు. ఇనుము, సిమెంటు, ఇసుక ఇలా తమ భుజాలకేసుకుని మోశారు. ఈ భవనంలో 60 గదులున్నాయి. బిల్డింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫిల్డర్స్ తోగేటప్పుడు మా ఊరు నుంచి కొద్దిగా తక్కువ మందిగా వచ్చేవారు. అందుకని గ్రామ సంఘంలో నిర్ణయం చేసుకొని రోజు 2 సంఘాల వారీగా ట్రాక్టర్ మీద వచ్చి ఇక్కడ పని చేయడం జరిగింది. లెవెల్ తీసి పిల్లర్లు చేసుకున్నాము. కష్టపడి మా పిల్లలు దీంట్లో స్కూల్లో చదివించుకున్నాము. మా పిల్లలు మేమందరం బాగుపడినాము. గనేటి పని చేస్తున్నట్టు కూడా మేము కష్టపడి ఇదే మేము పునాది చేసి మా స్కూల్ కట్టించుకున్నాం. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా నేను ఒక పిల్లర్కు పునాది తీసడంలో నేను ఇంకొక సభ్యురాలు కలిసి ఇద్దరం పని చేయడం జరిగింది. అలాగే ఇటుకలు మోసేటప్పుడు కానీ వచ్చాను. చిన్న నాకు చేతనైన పనులు ఈ బిల్డింగ్ కొరకు చేయడం జరిగింది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అవును, అక్షరాల నిజం. ఈ భవనంలో గదులను చూడండి. ఏ 5 స్టార్ హోటల్ గదుల్లాగానో, ఏ శ్రీమంతుడి భవనంలోని రూమ్ లాగానో అందంగా కనిపిస్తున్నాయి కదూ. ఈ పాఠశాల భవనం ప్రతి ఇటుకలోనూ మహిళామణుల త్యాగం ఉంది. నేను చిన్నప్పటి నుంచి బాలభారతి స్కూల్లో చదువుతున్నాను. ఎల్కేజీ నుంచి. నేను ఈ బాలభారతి స్కూల్లో చదువుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ ఇక్కడ సభ్యురాలు అవ్వడం వల్ల ఈ స్కూల్లో చదవడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళలు శ్రమతో ఈ స్కూల్ని కట్టించారు. 10,000 మంది పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు కలిసి ఈ స్కూల్ని శ్రమతో కట్టించారు. ఇటువంటి స్కూల్లో నేను చదవడం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఫస్ట్ క్లాస్ నుంచి బాలభారతిలోనే చదువుతున్నాను. అప్పటి నుంచి మేము ఓల్డ్ స్కూల్లోనే ఉన్నాము. కానీ మాకు ఈ న్యూ స్కూల్ కట్టడం చూసి ఎప్పుడెప్పుడు రావాలా అని అనిపించింది. ఇప్పుడు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీరి దీక్ష సాధన గురించి విన్నవారు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి వివరంగా అన్నీ తెలుసుకుంటున్నారు. విజయభారతి మాటల్లో చెప్పాలంటే ఇది మామూలు పాఠశాల కాదు, పవిత్ర దేవాలయం. ఈ స్త్రీమూర్తుల దీక్షా దక్షతలు ప్రపంచానికే ఆదర్శం, మార్గదర్శకం.
మేమందరం కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేయబడాలని వీళ్ళందరూ గట్టిగా కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే గతంలో 18 ఏళ్ల క్రితం వీళ్ళ మండల సమాఖ్య బిల్డింగ్ కూడా వారే ఇనాగ్రేట్ చేశారు. మేము దినదిన ప్రవర్ధమానంగా ఎదిగాం. ఇప్పుడు ఈ స్కూల్ భవనం కూడా వాళ్ళ చేతుల మీదుగా చేస్తే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మాకు సంతోషంగా ఉంటుందని చెప్పి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. చూశారు కదండి, సామాన్య మహిళలు తలుచుకుంటే ఎంతటి ఘన విజయాలైనా సాధించగలుగుతారని చెప్పేసి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మహిళా సమాఖ్య సభ్యులు మనందరికీ నిరూపించారు. ఇదే స్ఫూర్తితో మిగతా మహిళా సంఘాలు కూడా విజయ పదంలో ముందుకు సాగాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. నమస్తే.